నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ఏపీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడి మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభంలో ప్రజలు ఇబ్బందులు ఒకవైపు, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఒకవైపు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఈ కరోనా పాండమిక్ లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మనతో మాట్లాడడానికి అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, కరోనా సంక్షోభానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది సార్? ఇదొక విపత్తు. ఈ విపత్తు సమయంలో ఏపీ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కంటే చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో మేము కరోనా మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం ఉండదు. వచ్చిన ఇబ్బందిని బట్టి ఒక విపత్తుని ఎట్లా ఎదుర్కోవాలో ఆ విధంగా యంత్రాంగం అంతా, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఖచ్చితంగా దీన్ని చావును తగ్గించడం కోసం మాక్సిమం ప్రయత్నం చేస్తారు, అందరూ కష్టపడతారు. సో రమేష్ గారు, అయితే అంటే వ్యాక్సినేషన్ చూసుకుంటే గనక చూస్తున్నాం మనం పరిస్థితులు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా కొనసాగుతోంది అంటే వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడం ఒకటి. ప్రస్తుతం కూడా ఇప్పుడు 18 నుంచి 45 ఏళ్ళు, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అన్న నేపథ్యంలో కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఇంతకు ముందు వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తున్న సందర్భాల్లో జనం మధ్యలో ఒక అపోహ కల్పించారు. వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయని కొంత గందరగోళం సృష్టించడం మూలంగా దాన్ని లేట్ అయింది. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం తెలిసిన తర్వాత ఒత్తిడి ఎక్కువైంది. ఖచ్చితంగా దీన్ని అధిగమిస్తారు. ఇవాళ మిగిలిన కంపెనీల దగ్గర నుంచి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు, మీరు ఆ ఫార్మల్లా మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా తొందరగా తయారు చేస్తారు, వ్యాక్సినేటర్కి అవకాశం ఉంటారు. ప్రభుత్వం కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సిన వ్యాక్సిన్ తీసుకురావడం కోసం మాక్సిమం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సఫలీకృతం అవుతారు. ఖచ్చితంగా వ్యాక్సిన్ అందరికీ ఇస్తారు. రమేష్ గారు, ఏదైతే సెకండ్ డోస్ అంటే ఏదైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న అని కేంద్ర ప్రభుత్వం సూచించిన దగ్గర నుంచి కూడా రెండో డోస్ ఎవరైతే అంతకుముందు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు మొదటి డోస్ తీసుకున్నారో వాళ్ళకి ముఖ్యంగా రెండో డోస్ అనేది అందడం లేదు, నిల్వలు లేవు అన్న మాట వినిపిస్తోంది. సో మీకు కూడా అది తెలిసే ఉంటుంది. సో దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? సెకండ్ డోస్ ఎంత త్వరలో ఇవ్వబోతున్నారు? మొన్న 3 రోజుల క్రితం కూడా సెకండ్ డోస్ ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే సెకండ్ డోస్ కూడా మా కాన్స్టిట్యున్సీలో కోడూరు మండలంలో సెకండ్ డోస్ కి పిలిచినా కొందరు రాకోకుండా అక్కడ కొన్ని నిల్వ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవాళ స్టార్ట్ చేద్దనుకున్నారు, ఏదో కాలంలో లాగింది, రేపు నుంచి సెకండ్ డోస్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మాకైతే ఇక్కడ అవనగడ్డకు సంబంధించి 400 డోసులు వచ్చాయని చెప్పి పొద్దునే డాక్టర్ గారు చెప్పారు. సెకండ్ డోస్ అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కారణం ఏంటంటే 6 వారాలు అయిపోయి 5 వారాలు అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఫస్ట్ డోస్ మాత్రం అయిపోయిన వాళ్ళకి సెకండ్ డోస్ తొందరలోనే ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను. ఓకే. సో ఏదైతే వ్యాక్సిన్ కేంద్రాలకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒత్తిడి పెరిగింది, అంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని వచ్చే ప్రజల తాకిడి పెరిగింది. సో దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు, అంటే ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఇంతకు ముందు మొన్న కొన్ని చోట్ల ఏం చేశారంటే ఎక్కడైతే టెస్టులు చేస్తున్నారో అక్కడే వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. దాన్ని మేము ఖచ్చితంగా మార్పు చేస్తాం. వ్యాక్సిన్ వేసే చోట టెస్టులు చేయొద్దు, సపరేట్ చేయండి అని చెప్పి ఆరోగ్య కేంద్రాలను తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసు, పంచాయతీ కేంద్రంలో ఒకసారి పెట్టుకుని వ్యాక్సిన్ వేస్తున్నారు, టెస్ట్ వేరే చేస్తున్నారు. ఖచ్చితంగా ఒత్తిడి తగ్గించడం కోసం క్యూ లైన్లో నిజం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మొదట ఎంచుకోమన్నప్పుడు ఎంచుకోలే, ఇవాళ ఏదో ఈ మీడియా ప్రభావం కూడా కొంత ఉందమ్మా. ఈ వ్యాక్సిన్ దొరకదంట, సెకండ్ టైం దొరకదా, డోసులు దొరకమంట అనే ప్రచారం కూడా ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా సరిపడా డోసులు తెప్పిస్తారు, సెకండ్ డోస్ అందరికి ఇస్తారు. సెకండ్ డోస్ అయిపోగానే ఈ నెలాఖరు నుంచి మొదటి డోసు ఎంచుకున్నాడు కూడా అది కూడా పూర్తి చేస్తారు. అయితే సింహాద్రి రమేష్ గారు, మొదటి డోస్ తీసుకున్న వాళ్ళలో ఒక భయం అనేది ఏర్పడింది. సో అంటే ఒత్తిడి పెరగడానికి కారణం అది కూడా అనుకోవచ్చు కదా, ఎందుకంటే సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన టైం అయిపోయిన తర్వాత కూడా వ్యాక్సిన్ దొరకట్లేదు, అందుబాటులో డోసులు లేవని చెప్తున్నారు. సో దానికే మేమేం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్తున్నారు కదా. అమ్మా ఇప్పుడు దీన్ని మొదటేమో కరెక్ట్గా 28 రోజులకి 30 రోజుల్లో పెంచుకుని చెప్పారు. తర్వాత క్లినికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 6 వారాలు, 7 వారాలు, 8 వారాలు కూడా చాలా ఎక్కువ
బాగా పనిచేస్తుంది, కొంచెం టైం తీసుకుని చేయించుకుంటేనే బెటర్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇబ్బంది లేకోకుండా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ ఇన్ టైంలోనే ఆ డోస్ ఇస్తారమ్మా. దాని గురించి ఆధారపడవద్దు. ముఖ్యంగా మీడియా మిత్రులు, దీంట్లో ప్రజలు భయపడిపోయి ఉన్నారు. సావు అంటే ఎవరికైనా భయమే, ఆ భయంలో ఉన్నారు. ఆ భయం మూలంగా నాకు తెలిసైతే కోవిడ్ వల్ల మరణాలు జబ్బు కంటే భయంతో చనిపోయి ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. మా ఏరియాలో కూడా కోవిడ్ బెడ్ మీద పక్క బెడ్ మీద ఎవరు చనిపోతే ఆ పక్క బెడ్ ఆయనకు కానీ కంగారు పడి చనిపోతున్నారు. దీనికి కారణం బయట నుంచే వచ్చే వార్తలు, మీడియాలో ప్రచారం అవుతున్న శవాల గుట్టలు, వీటినన్నింటినీ చూసి మనుషులు భయపడుతున్నారు. దయచేసి మీడియా మిత్రులకి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్రజలకు మనోధైర్యం కల్పించండి. ఆ మనోధైర్యంతో ఇందులో నాకు తెలిసి 50% మానసిక ధైర్యం, 50% మందులు. ఇవాళ చనిపోవాల్సిన అవసరం లేదని కూడా చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ఏంటంటే 28-34 ఏళ్ల మధ్య కుర్రవాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. వాళ్ళకి సాచురేషన్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ 98-96 కనిపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే సాచురేషన్ లెవెల్ బాగానే ఉండదు కదా అంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా 86-84 పడిపోతున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు. అట్లా కాకుండా వాళ్ళ డాక్టర్లు సంప్రదించినప్పుడు ఏం చెప్తున్నారంటే లోగడ 5 రోజుల తర్వాత స్కాన్కి వెళ్ళమని చెప్పేవాళ్ళం. ఇవాళ 3 డేస్కే స్కాన్కి వెళ్ళండి, స్కాన్ రిపోర్ట్ చూసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి చెప్తున్నారు. ముఖ్యంగా మీ ముందు కోరుకునేది ఏంటంటే నేను ప్రజల్ని ధైర్యంగా ఉండమని చెప్పండి, కావాల్సిన ట్రీట్మెంట్ సంగతులు చెప్పండి. ఇప్పుడు ఏఎన్ఎంలు ఉన్నారు, ఏఎన్ఎంలు ఫీవర్ సర్వే మొత్తం అయిపోయింది. ఫీవర్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు, ఆ ఫీవర్ సర్వే వచ్చినప్పుడు మీరు వెళ్ళి వైద్యం చేసుకోమని చెప్తుంటే వాళ్ళు కోవిడ్ టెస్ట్కి వెళ్తున్నాం. వాళ్ళు టైఫాయిడ్, మాకు టైఫాయిడ్ ఉందని చెప్పి చాలా మంది అపోహపడుతున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు కూడా టెస్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు కోవిడ్ టెస్ట్కి పంపించట్లా. అది వారం రోజులు 10 రోజులు వాడటం మూలంగా ఈ లోపల జబ్బు ముదిరిపోతుంది, కోవిడ్ ముదిరిపోతుంది, దాని మూలంగా చనిపోతున్నారు. నేనైతే నా నియోజకవర్గంలో 6 మండలాల్లోనూ ఆర్ఎంపీలతోనూ డాక్టర్లతోనూ మీటింగ్ పెట్టి నేను చెప్పింది ఏంటంటే టైఫాయిడ్ ఉన్నంత మాత్రాన కోవిడ్ లేదనుకోవద్దు, కోవిడ్ టెస్ట్ కూడా చేస్తుంది. మీరు టైఫాయిడ్కి వాడటం మూలంగా టైం పోతుంది, టైం డిలే అవుతుంది. టైం డిలే అవ్వడం మూలంగా రిస్క్ ఫ్యాక్టర్లో హాస్పిటల్ చేరుతున్నారు, చనిపోతున్నారు. అట్లా దాక్కుండా చెప్తున్నాం. ఖచ్చితంగా రాజకీయ నాయకులు కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ అవేర్నెస్ తీసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలా. మా ఏరియాలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఆ పనిలో నిమగ్నం అయి ఉన్నాం. ఖచ్చితంగా సావులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి అన్ని సహకారాలు మాకు అందుతున్నాయి. అవనగడ్డలో నేను కోవిడ్ సెంటర్ అడగగానే ఓపెన్ చేశాను. ఇవాళకి 8వ రోజు, రోజు 75 సిలిండర్లు ఆక్సిజన్ అవుతుంది. 44 పడకల మీద కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. దానికి తోడు ఇంకొకటి కూడా, నేను మా ఏరియాలో ఒక జూనియర్ కాలేజీ ఉంది, ఆ జూనియర్ కాలేజీని తీసుకుని ప్రైవేట్ డాక్టర్ల చేత కోవిడ్ సెంటర్ ఓపెన్ చేస్తాను ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా 4-5 రోజుల్లో లైన్లోకి వస్తుంది. కేవలం అక్కడ ఏం చేస్తున్నామంటే 92, 94, 90 మధ్యలో ఉన్న పేషెంట్ని అక్కడ తీసుకుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల మీద రన్ చేద్దామని, అది తగ్గించడం ముందులు వాడటం. ఒకవేళ ఏమైనా ఎక్కువ అవుతుంటే పెద్ద హాస్పిటల్ పంపించే పని తీసుకుంటున్నాం. దీనికి అపోలో డాక్టర్లు ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళు కొందరు సహాయం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుకున్న ఆ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చిన్న ఉదయం ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటువంటి సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో సుమారుగా మండలానికి ఓపెన్ చేసుకోగలిగితే ఈ సావులు తగ్గించవచ్చు. ఇవాళ ఏ ప్రభుత్వం దగ్గర అయినా విపత్తు వచ్చినప్పుడు దానికి కావాల్సిన సరంజామా సమకూర్చుకుంటాం, మందులు. ఇది ప్రపంచ విపత్తు, ప్రపంచమంతా ఉండదే, అందరికీ తెలిసిందే. దీన్ని రాజకీయాలు చేయటం, ఎవరో చేయలేకపోతాను నేను అద్భుతంగా చేస్తానని చెప్పడం చాలా మంచిగా లేదు. నేను కోరుకునేది ఏంటంటే ప్రజలకు ధైర్యం చెప్పే పని మీరు నిమగ్నమని కోరుకుంటున్నాను. ఓకే, సింహాద్రి రమేష్ గారు, సో ఖచ్చితంగా అంటే దీనిపైన ఏ రాజకీయాలు జరుగుతున్నాయి మనం మాట్లాడదాం మళ్ళీ. సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు, మీడియాలో గుట్టలుగా శవాలు, ఒక రకమైన ఆందోళన, భయం అనేది ప్రజల్లో కనిపిస్తుందని, అంటే బయట పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, అజాగ్రత్త వహిస్తే ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాస్తవాలను చూపించే ప్రయత్నమే ఇది. ఏమంటారు? వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయొచ్చు. నాకు కొన్ని మా దగ్గరికి చూపించే వాస్తవాలు లేకుండా మాకు చూపిస్తున్నారు. నేను అందుకు చెప్తున్నాను. మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక పేషెంట్ని 108లో తీసుకొచ్చి దించుతుంటే ఎక్కడో రోడ్డు మీద వెళ్ళి మనుషులు చూపించి ఇక్కడ దిక్కుమొక్కు లేదు, హాస్పిటల్లో చేర్చుకోవట్లేదు, పోలీసులు పెట్టి తొమ్మిదేస్తుందని ఒక మీడియాలో వార్తలు చూపిస్తున్నాయి. అటువంటి చేస్తే ప్రజలు భయభ్రాంతులు అవుతారు, చనిపోతారు.
బాధపడతారు. దాన్ని తగ్గించడం కోసం నేను ప్రయత్నం చేయమంటున్నా తప్ప వాస్తవాన్ని మీరు చూపించద్దు. అట్లా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంది, తెలియజేయండి. ప్రజలు మాత్రం మనోధైర్యంగా ఉండమని చెప్పండి. నాకు తెలిసైతే కోవిడ్ పేషెంట్లు 194 మంది రిస్క్ ఫ్యాక్షన్కి వెళ్ళరు, 6 వెళ్తారు. 6 సేవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏఎన్ఎంఎల్ని ఎవ్వరూ ఉపయోగించుకోవట్లేదు. ఆ ఏఎన్ఎంఎల్ దగ్గర కిట్ ఉంటుంది, ఆ కిట్ తీసుకుని వాడుకుంటే ఐసోలేషన్లో ఉండి ఇబ్బంది ఉండదు. అందుకే నేను భయపడి ఇవాళ ఒక 40-50 పడకలతో, ముందు ఒక 15-20 పడకలతో దాన్ని 50-60 పెంచేటట్టుగా ఇవాళ కాన్సన్ట్రేటర్ తెప్పిస్తున్నాం. ఎవరు దాతలు తీసుకొస్తున్నారు, అక్కడ పెట్టి ఆ వైద్యం చేయించుకున్నాం. మొదటగా మోపిదేవి దగ్గర ఒక క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేస్తాం. అట్లాగే అన్ని మండలాల్లో ప్రయత్నం చేస్తున్నాను. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అటువంటి పనిలో నిమగ్నం అవడం కోసం ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని మీరు మోటివేట్ చేయండి. నా ఉద్దేశం అది. ఇవాళ మాట్లాడుకుంటా కాలక్షేమం చేయడం అనేది చాలా తప్పు. దీంట్లో మానసిక ధైర్యం లేకపోతే పేషెంట్ బతకడం కష్టం. నేను మిమ్మల్ని విమర్శ చేస్తున్నాను, నేను అంటలా. ఆ శవాల గుట్లో ఇవన్నీ చూసినప్పుడు భయపడిపోతున్నారు నేను అంటున్నాను తప్ప ఘోరంగా మాట్లాడలేదు. ఓకే, సింహాద్రి రమేష్ గారు, సో ఏదైతే కర్ఫ్యూ ఏపీలో అలాగే లాక్డౌన్, ఇది ఎంత మేరకు కరోనాను కట్టడి చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు ప్రజల్లో చైతన్యం తీసుకురాకోకుండా ఎన్ని లాక్డౌన్లు పెట్టినా ఏం చేసినా ఉపయోగం లేదు. ప్రజలకు చైతన్యం కావాలా. మొదట దశలో ఇండియన్స్ని పెద్ద ఇబ్బంది పెట్టాల కరోనా. ఇది కూడా రెండో దశ కూడా అట్టాగే ఉంటుందని ఊహించారు. దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఇది చేంజ్ తీసుకోవడం మూలంగా, మార్పు తీసుకోవడం మూలంగా, రూపాంతరం జరగడం మూలంగా వచ్చిన ఇబ్బంది ఇది. ఈ ఇబ్బందిని మళ్ళీ దీని ప్రోటోకాల్ తెలుసుకోవడం కోసం దీని కింద మీద పడిన వైద్యులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ మందులు వాడాలి, ఇంటికి తెలిసేదాకా మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా టీకా తీసుకోవాలి. ఇంకోటి, ఎక్కడైతే పిల్లలు క్యారియర్గా మిగిలిపోతున్నారు. నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ గారు, ఆయన కరోనా వస్తే ఆయన భార్య బెంగళూరు ఉద్యోగం చేస్తుంది. ఆ పిల్లలు చూడటం కోసం వాళ్ళ అమ్మని నాన్నకేసి ఆ పిల్లల అమ్మ నాన్న దగ్గర పంపించారు. ఈయన క్వారంటైన్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకు 3 days తర్వాత 4 days తర్వాత కరోనా వచ్చింది. మళ్ళా తర్వాత ఆయన భార్య అమ్మ నాన్న కేకేసి పిల్లల్ని అక్కడ పంపించారు. వాళ్ళకి 4 days తర్వాత కరోనా వచ్చింది. ఆయన కూడా పక్కా పంపించి ఆయన భార్య వచ్చి పిల్లల్ని అడ్డు పెట్టుకుంది. ఆమెకి కరోనా వచ్చింది. అంటే పిల్లలు క్యారియర్గా మిగిలిపోతున్నారు, కరోనా క్యారియర్గా మిగిలిపోతున్నారు. వాళ్ళ పిల్లల్ని ఏమి చేయదాల్సద్దు. 99% పిల్లల వల్ల పిల్లలకి ఆరోగ్యం దెబ్బతిందు. ఆ పిల్లల్ని మీ దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత మనకు కరోనా వచ్చింది కదా అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర బంధిస్తే వాళ్ళకి కరోనా వస్తుంది. అట్లా కాకుండా మీ దగ్గర ఎటు పెట్టుకుని జాగ్రత్తగా పాటిస్తే చాలా వరకు కరోనాని కంట్రోల్ చేయడం మన చేతిలో ఉంటుంది. నాకు తెలిసైతే నాకు కరోనా అని అనుమానం వచ్చిన తర్వాత, నాకు వచ్చి ఉంటుందని అనుమానం వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర మంత్రి గారు, కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళందరితో కలిసి నేను ఒక 4 గంటల సేపు కారులో ప్రయాణం చేశాను. కానీ డబల్ మాస్క్ వేసుకున్నాను, తీల. ఆ మరుసటి రోజు టెస్ట్ చేస్తే నాకు కరోనా ఉంది. కానీ నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికి రాల. మనం జాగ్రత్తగా ఉండా, కరోనా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండా, మనతో పాటు వచ్చిన వాళ్ళు అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉండా. కరోనా తేలిగ్గా వచ్చిన జబ్బు కాదు. జాగ్రత్తలు లేకపోవడం మూలంగా ఈ కరోనా వస్తుంది. దాన్ని మీరు ప్రజలు తెలియజేయమని కోరుకుంటున్నాను. ఓకే, అయితే మీరు ఏదైతే చెప్పారో, అంటే ఎన్ని లాక్డౌన్లు పెట్టినా, ఎంత కర్ఫ్యూ విధించినా కానీ ప్రజలు అవగాహన లేకపోతే పరిస్థితుల్లో మార్పు రాదని. అంటే ప్రజల అవగాహన రావాలంటే ఏం చేయాలంటారు? అంటే ప్రభుత్వం తరపు నుంచి మీరేం చేస్తున్నారు? ఎందుకంటే ఏదైతే ఇందాక మీరే అన్నారు, మీడియా ద్వారా ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. హోమ్ ఐసోలేషన్లో ఎవరు ఉండాలి, ఎన్ని రోజుల తర్వాత కూడా పరిస్థితి తీవ్రంగా ఉంటే హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మీడియా నుంచి కూడా జనాలకు వెళ్తూనే ఉంది. కానీ ఇంకా అవగాహన రావాలి, రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల స్ప్రెడ్ అవ్వడం ఎక్కువ అవుతుంది. సో మీరేం చెప్తారంటే ఎటువంటి అవగాహన ఇంకా కల్పించాలంటారు? ఆ దిశగా ప్రభుత్వం తరపు నుంచి ఏం చేస్తారు? మరి రాజకీయ విమర్శ తర్వాత చేసుకోవచ్చు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది రాజకీయాలు విమర్శించడానికి. ఇవాళ ఏమీ అవదు, తలకిందులు కాదు. ప్రతిపక్షాల వాళ్ళు కూడా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు ఎట్లా మెలగాలనేది నేర్పుతా వెళ్ళాలి. విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఒక రెచ్చకుంటే తను తప్ప ప్రజలకు ఏం ఉపయోగపడదు. మీ మీడియా మిత్రులు 100కి 100 పాళ్ళు దీంట్లో సక్సెస్ చేయగలరు. మీడియా మీద ఎక్కువ ఆధారపడి ఉంది. దానికి తోడు ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఈ విషయంలో సానుకూలంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా కలగగలిగేట్టుగా చూడాలని నాకు కోరిక. ఓకే, సో అయితే ఇప్పుడు కరోనా వైరస్తో పాటు మనందరం ఎక్కువగా ఉంటుంది N440K వైరస్.
సో దాని చుట్టూ పాలిటిక్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి ఏపీలో, ఏమంటారు? అంత విభ్రదేశం, అంత ఈ ఆలోచనలు, అంత డెప్త్కి వెళ్ళే పరిస్థితులు మనుషులు లేరు. అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంకా భయపెట్టినట్టు అవుతుంది. దీన్ని ఇంతకు ముందు వచ్చిన కరోనా లాంటి కరోనాని, దీన్ని పోయినసారి ఎట్లయితే ఎదుర్కొన్నామో ఈ లాక్డౌన్ కాస్త కొనసాగిస్తా, జనం బయటికి రాకుండా తిరక్కోకుండా ఎక్కువ దీంట్లో ఎఫెక్ట్ అయ్యేది కుర్రవాళ్ళు. 28-34 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి 2 రోజులు జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా వీళ్ళ ఓపుకుంటాం మూలంగా, వయసు చిన్నదవడం మూలంగా లెక్క లేకుండా తిరుగుతున్నారు. తిరగడం మూలంగా 10 మందికి ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు. ముఖ్యంగా యువతకి జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే, నేనైతే ప్రతి పంచాయతీలో ప్రతిపక్షం వాళ్ళని, మా పార్టీ వాళ్ళని అందరినీ పిలిపించి కొద్దిమందితో, అందరితో పోలీసు వారిని కూడా కలుపుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్తో సమావేశం చేసి ఇట్లా ఉండమని చెప్తున్నాం. ఖచ్చితంగా ఆ నియమాలు రాష్ట్రం అంతా పాటించే దిశగా వెళ్ళాలని నా కోరిక. ఓకే, అయితే ప్రతిపక్షాలు అనేవి విమర్శలు చేయడానికి ప్రభుత్వం మీద ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అంటే ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి? ఏపీలో ఇంత వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదు ఒకటి. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం ఆక్సిజన్ కొరత. దీనికి సంబంధించి మనం రీసెంట్గా రుయా హాస్పిటల్లో సిచ్యువేషన్ చూసాం. సో ఆక్సిజన్ అందక అంతమంది చనిపోవడం అంటే ఇది అజాగ్రత్త అనుకోవాలంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్ లేట్గా రావడం కానీ, అక్కడున్న వైద్యులు సకాలంలో దాన్ని చెక్ చేసుకోకపోవడం కానీ, అంటే కారణాలు ఏదైనా కానీ ఇంత నిర్లక్ష్యం అనేది ఈ సమయంలో ఉండడం అవసరమా అంటూ కూడా వస్తున్న మాట. అది ప్రభుత్వానికి వస్తున్న విమర్శ. ఏం చెప్తారు? నేను అంత లోతుగా చెప్పలేక ఒక చిన్న విషయం చెప్తా. మేము క్వారంటైన్ సెంటర్ పెట్టిన తర్వాత ఇవాళకి 75 బండ్లు రోజు వెళ్తున్నాయి. మొన్న పొద్దుటి పూట నేను పడుకుందే 8 గంటలకు పడుకున్నా. రాత్రి తెల్లవారు నిద్రలేదు, 8 గంటలకు పడుకున్నా. 8-10 నిమిషాలకు నాకు ఫోన్ కాల్. ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆక్సిజన్ రావడం లేదు, పేషెంట్లు 23 మందికి వెళ్ళే రూమ్కి ఇబ్బంది పడుతున్నారు, మీరు తొందరగా రమ్మని నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్తానికి టెక్నీషియన్స్ లేరు. ఒక ఏసీ మెకానిక్ని, ఒక ఎలక్ట్రీషియన్ని తీసుకెళ్ళి వీడియో కాల్ ఆన్ చేసి ఆ టెక్నీషియన్తో మాట్లాడించారు. వాడు చిన్న విషయం చెప్పారు, అక్కడ వాల్ వదలలేదు, ఆ బండ్లు అయిపోయి ఈ బండ్లకు వాల్ వదులుకోమని చెప్పారు. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు, అజాగ్రత్తలు జరుగుతూ ఉంటే అది ప్రభుత్వాన్ని నిందించాలి. అది విపత్తు. ఇది ఈ విపత్తులో అటువంటిది జరగకుండా ఉండడం కోసం అందరూ కలిసి ఒక ఊకమ్మడికి ప్రయత్నం చేయాలి. ఆక్సిజన్ కొరత మనకే వచ్చిందా? ప్రపంచం అంతా ఉంది. మీకు సంపన్న దేశాల్లో కూడా ఆక్సిజన్ కొరత ఉంది. కాకపోతే మొదటిసారి వచ్చిన కరోనా భారతదేశంలో డెప్తలు లేవు, ఇబ్బంది పెట్టలా. ఇది కూడా సెకండ్ వేవ్ కూడా అట్టగి ఉంటుందని పాలకులు ఊహించి ఉండొచ్చు. కావాలంటే మీరు ఒక ఉదాహరణ చూడండి. ఇవాళ 108లు 104లు మండలానికి 2 ఉండబట్టి ఇవాళ చాలా క్విక్గా హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు, చాలా వస్తున్నారు. అంతకు ముందు పరిస్థితులకి ఎట్లా ఉండేదమ్మా? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సాయి శక్తుల హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు. మమ్మల్ని అందరినీ నిద్రపోనివ్వట్లేదు, ఆయన నిద్రపోవట్లేదు, ఖచ్చితంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే తీసుకెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతాం. ఇటువంటి విపత్తులు ప్రజలు చాలా చూసుకుంటారు. ఈ విపత్తు మీద కూడా మనమే గెలుస్తాం తప్పకుండా. సో రమేష్ గారు, అయితే ఏదైతే ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ కొరతని మరి ఎలా అధిగమించబోతున్నారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది రమేష్ గారు? ఇప్పుడే చాలా వరకు రెక్టిఫై చేశారు. మొదటి ప్రాబ్లం ఇప్పుడు లేవు. టెక్నికల్ గా 1-2 సార్లు ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఈ విపత్తులో. దాన్ని కూడా సక్రమంగా పనిచేసే విధంగా అందరూ ఉండాలి తప్ప అది పట్టుకుని భూతత్వంలో చూపించి ఇంకా భయభ్రాంతం చేసే పరిస్థితి తీసుకురావద్దని నాకు కోరిక. ఓకే, సో అంటే మీరు చెప్తున్నారు లాక్డౌన్ వల్ల చాలా వరకు అదుపులోకి వచ్చిందని, కానీ నైట్ కర్ఫ్యూ వల్ల కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నాం అన్నట్టు ప్రభుత్వం చెప్తున్నా, కానీ ఆ దిశగా అంటే ఎటువంటి ఫలితాలు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? అసలు ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పటికీ కేసుల సంఖ్యలో ఎంత తేడా ఉందంటారు రమేష్ గారు మీరు? ఖచ్చితంగా అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తుంది. రోజువారీ పేషెంట్లు గత వారం రోజులకి ఇవాళ చూసుకున్నప్పుడు తగ్గుముఖం పడుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఉందా వైరస్ N440K వైరస్? అమ్మా మీరు అంత డెప్త్కి వెళ్ళి మళ్ళీ ప్రజలు భయపెట్టద్దు, ఇదేదో వైరస్ కొత్త వచ్చిందంట అంటే మీరు ఇప్పుడు రమేష్ గారు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా నిజంగా. అంటే ఈ మాట బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే భయపడుతున్న వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ వల్ల వాళ్ళకి భయం తగ్గుతుంది కదా. అమ్మ ఖచ్చితంగా దేనికైనా ఒక రెమెడీ ఉంటుంది.
ఏ వైరస్ కైనా ఇంత ముందు వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. యూరోపియన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ మంది చచ్చిపోయారు. మన ఇండియాలో అంత ఇబ్బంది జరగలేదు. ఈసారి మాత్రం కోవిడ్ మాత్రం మన కూడా ఇండియన్స్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. దీంట్లో ఏ వైరస్ వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వాలు ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచం అంతా దీని మీద అప్రమత్తత ఉంది. ఎక్కడ మెడిసిన్ వచ్చినా ఇంకో కంట్రీకి రావడం పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. వ్యాక్సిన్స్ కూడా చాలా అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్ డోసులు కూడా పెంచుతున్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం సాయి శక్తుల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు మేలు చేయడం కోసం, కోవిడ్ నుంచి రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో అయితే రమేష్ గారు, ఈ కరోనా పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం అలసత్వం వల్లే కేసులు పెరుగుతున్నాయి, ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు రావడానికి ఎందుకు ప్రతిపక్షాలు ఆ రకమైన విమర్శలు చేస్తున్నాయి? కారణాలు ఏంటంటారు? ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏమన్నా విమర్శలు చేయడానికి నేను చెప్తాను కదా. వాళ్ళు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అన్పాపులర్ చేయాలని ప్రయత్నం తప్ప ఇటువంటి విపత్తుల్లో కూడా ఆ ప్రయత్నం చేయడం దురదృష్టకరం అమ్మా, చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యం కలిగించాలా, లేకపోతే ఇదిగో ఈ పని చేస్తే ఇంకా బాగుంటుంది ఇట్లా చేయండి అని చెప్పాలా. అంతేగాని ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని ఫోకస్ చేసి దాని మీదే అల్లరి చేయడం ఈ మర్యాద కాదు. అయితే మీరేమో అంటే ప్రభుత్వం తరపు నుంచేమో ప్రతిపక్షాలు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం, ఖచ్చితంగా ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఈ విపత్తు నుంచి బయటపడాలి, సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం, విమర్శలు కాదంటున్నారు. ప్రతిపక్షం నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు? మా సలహాలు సూచనలు తీసుకొని మేము చెప్పినట్టుగా చేస్తే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు, అడగడానికి మీకేమైంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అంటే ఏంటంటారు ఇదంతా? ఏం ఆ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుతం ఉందా? ఒక్కరోజు ఏదైనా తగ్గించగలుగుతారా? ఇదే ఒక విపత్తులో చేయాల్సిన పనులన్నీ చేసుకెళ్తున్నారు. నేను అనుకుంటూ 108లో ఇవాళ ఆరోగ్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంట్రెస్ట్ మూలంగానే ఈ విధంగా స్టేబుల్ గా ఉంది ఈ రాష్ట్రం. మీరు మిగిలిన రాష్ట్రాలతో ఒకసారి పోలిసి చూడండి కంపారిటివ్గా. డెత్ రేట్ కూడా ఇక్కడ తక్కువే. బెడ్స్ దొరికే పరిస్థితి తీసుకొస్తున్నారు, ఉండకొద్దికి పెంచుకుంటూ వెళ్తున్నారు. మా అవనగడ్డలో మేము కరోనా సెంటర్ పెట్టగలిగాం హాస్పిటల్లో, ఇంకొక సెంటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో అందరూ అదే ప్రయత్నంలో ఉన్నారు, మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. మరి ఇంకా రివర్స్ చేయడానికి ఎక్కడ ఉంది? అంటే లెక్కలు మీరేం దాచిపెట్టట్లేదా? అంటే ఇది మీకు ప్రభుత్వానికి వస్తున్న ప్రశ్న కూడా ఇది. కరోనా కేసు అంటే పాజిటివ్ కేసులు కానీ అలాగే కరోనాతో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం లెక్కలు దాచిపెడుతుంది, కరెక్ట్గా ఉన్నవి బయటికి వెల్లడించట్లేదు అన్న విమర్శ ఉంది. మీరు తగ్గాయని చెప్తున్నారు. సో దాచిపెడుతున్నారా? నిజంగానే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తగ్గిందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా దాచిపెట్టడం అంతా క్లారిటీతో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ దాచిపెడుతున్నారు? ఇక్కడ ఇంకొక రకంగా చూస్తే ఏదన్నా చనిపోయిన వాళ్ళని ఇళ్ళకాడ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు ఆ బాడీని. అది చేసేది ఎక్కడన్నా పేపర్లో వస్తుంది, ఎవరన్నా పోలీసు వాళ్ళు చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు చేస్తున్నారు, ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉంటుంది. దాచిపెడుతున్నారనేది ఇంకా భయంకరంగా ఫోకస్ చేయడం తప్ప ఎక్కడా దాచిపెట్టడం లేదు. అంతా క్లారిటీగానే ఓపెన్ గానే ఉంది. దాచిపెట్టాల్సిన పని ఏమి లేదు. ఇదేముందమ్మా, ఎవరన్నా చంపడమో చేయడమో కదా ఒక విపత్తు. ఈ విపత్తులో వచ్చిందని దాచిపెట్టాల్సిన అవసరం ఏమి లేదే. ఉండదు క్లారిటీగా చెప్పడం, ఇంత ఇబ్బందికరంగా ఉంది జాగ్రత్తగా ఉందని చెప్పడం తప్ప ఇంకొక మాట లేదు దాంట్లో. ఓకే రమేష్ గారు, అయితే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కరోనా పేషెంట్లని ఇబ్బంది పడుతున్న విషయాలు రెండండి. హాస్పిటల్లో బెడ్స్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. సో ఈ రెండింటికి సంబంధించి వీటి కొరత లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న అంటే వాళ్ళ నుంచి వస్తున్న వినతులు చూస్తే కనుక బెడ్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో వీటికి సంబంధించి ఇవి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా అందుబాటులో ఉన్నాయని చెప్తారు మీరు? అమ్మా ఇప్పుడు బెడ్స్ దొరకడం మాట ముందులో కరెక్టే. ఇప్పుడు కూడా కొంచెం టైట్ ఉంది. అవనగడ్డలో ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి 44 మందిని చేర్చుకున్నాం. మచిలీపట్నంలో లేడీ అంతులు, అట్లాగే పోలీసు వారికి ఒకటి, బంటుమిల్లి, గుడివాడ, జగ్గైపేట, ఇట్లా ప్రతి చోట క్వారంటైన్ సెంటర్లు పెంచుకుంటూ వెళ్తున్నాం, బెడ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం. పరిస్థితికి తగ్గట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ దీని వెనక ఆగల ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి చోట బెడ్లు దొరికే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ప్రభుత్వం మాకు సహకరిస్తుంది. నేను వ్యక్తిగతంగా నేను చేయగలుగుతాను. ఇవాళ అవనగడ్డ 44 బెడ్స్ పెట్టాం, ఇంకొక 50 పెడతానికి ప్రయత్నం చేస్తున్నా. నా సొంతంగా నేను చేయలేను కదా. కాస్తో కూస్తో దాతలతో కలుపుకుని గవర్నమెంట్ సహాయం తీసుకుని గవర్నమెంట్ ఇచ్చిన డాక్టర్లు, గవర్నమెంట్ ఇచ్చిన సిస్టర్స్, గవర్నమెంట్ ఇచ్చిన మందులు వీటన్నింటినీ తీసుకునే కదా మేము చేయగలిగేది. ఖచ్చితంగా బెడ్స్ కొరత కూడా లేకుండా చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాం. ఒక ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది
96, 97, 98 ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా నాకు బెడ్ కావాలంటున్నారు. తర్వాత నేను ఇంకా మొన్న కలెక్టర్ గారిని మంత్రి గారిని ఉండండి కానీ ఒక మాట అడిగాను. రెమ్డెసివిర్ అవసరమైన వాళ్ళకి రెమ్డెసివిర్ ఇస్తే 1 డేలో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ సరిగా ఉంటుంది, 98 వస్తుంది. ఆ 98కి వచ్చిన వాళ్ళు డిశ్చార్జ్ చేసి 1 అవర్ ఆ రెమ్డెసివిర్ ఇచ్చే టైం అది డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. మళ్ళా హాస్పిటల్కి పలానా టైంలో వచ్చి ఆ 1 అవర్ రెమ్డెసివిర్ తీసుకెళ్ళిపోతుంటే హాస్పిటల్లో బెడ్లు కొంత తగ్గుతుంది. ఈ రెమ్డెసివిర్ 5 రోజులు ఇవ్వాలా. ఈ 5 రోజులు ఇచ్చేవాళ్ళు మొదటి రోజు ఇంటికి పంపించేస్తే లేకపోతే రూమ్కి పంపించేస్తే ఇంకో బెడ్ ఖాళీ అవుతుంది. అటువంటి వాళ్ళందరికీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచనతోనే ముందుకెళ్తుంది. ఈ విధంగా రెమ్డెసివిర్ ఇచ్చేసి ఇంటికి పంపించేసి కొత్త వాళ్ళకి బెడ్ ఏర్పాటు చేయటం, ప్రతి పనిలోనూ పారదర్శకంగా ఒకరికొకరు సంప్రదించుకుని మాట్లాడుకుని చేస్తున్నామమ్మా. ఖచ్చితంగా ప్రతిపక్షంలో మంచి సలహా ఇస్తే దాన్ని తీసుకుంటాం. రుయాలో జరిగిన మాట వాస్తవం ఎవరు దాయలేము. అది టెక్నికల్ ప్రాబ్లం. అది ఇప్పుడు మీకు తెలియదు ఏమన్నా కారు వెళ్తుంది, కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు, అదేదో బ్రేక్ సడన్గా పోతుంది, ఫెయిల్ అవుతుంది, అది యాక్సిడెంట్. అటువంటి యాక్సిడెంట్ ఎక్కడ మనం జరిగిన దాన్ని నిర్లక్ష్యం అనే భూతత్వంలో పెట్టి చూపించడం మాత్రం తప్పు. రమేష్ గారు, అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే టెక్నికల్ ఇష్యూ అని మీరు చెప్తున్నారు, ఓకే. అంటే ప్రాణాలతో చెలగాటం కదా రమేష్ గారు, ఆక్సిజన్ అందకపోవడం, ఇంతమంది ప్రాణాలు పోవడం అనేది, అంటే అది ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మరి? ప్రాణాలతో ఆక్సిజన్ ఉండి చెలగట్లేదు మేము ఆక్సిజన్ ఉండి కాదు కదా, ఆక్సిజన్ సప్లై లేట్ అవడం. నాకు చిన్న ఉదాహరణ చెప్తా. పర్యవేక్షణ లోపం అంటారా? పర్యవేక్షణ లోపం అంటారా? నేను చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న 3 రోజులు నా ఉదాహరణ చెప్తాను. నాకు జరిగిన ప్రాక్టికల్ చెప్తున్నా. హాస్పిటల్లో బెడ్స్ మీద మనుషులు ఉండేవారు. అంతకు ముందు వచ్చి ఆక్సిజన్ లెక్కేస్తే రాత్రి 1 గంట వరకు వస్తుంది అనుకున్నాం. పొద్దున్నే ఉదయం రాత్రి 1 గంట వరకు వస్తుంది అనుకున్నాం. సాయంత్రం పూట మరుసటి రోజు సాయంత్రం 1 గంట వరకు. తెల్లారేపాటికి 5:30కి ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఇంకో గంటన్నర కంటే ఎక్కువ రాదని పోలీసు హాస్పిటల్ నుంచి పరిగెత్తికెళ్ళి చూస్తే నిజమే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఆ బండ్ల కోసం మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బండ్లు ఒక 4 ఎత్తుకొచ్చి అక్కడ ఫిక్స్ చేసి ఎక్కడో బయట ప్రైవేట్ దగ్గర తీసుకొచ్చి మేము ఏర్పాటు చేసాం. ఇటువంటి కొన్ని విపత్తులైన సమస్యలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఆ బెడ్ మీద పడుకున్న పేషెంట్ అతనికి 4 లీటర్లు ఆక్సిజన్ అయితే సరిపోతుంది అనుకున్న ఆయన అందరికి ఆయన 15 లీటర్లు 10 లీటర్లు తిప్పుకుంటాడు. ఆయన తిప్పుకోగానే చూసి పక్క పేషెంట్లు అందరూ ఆక్సిజన్ ఎక్కువ పెంచుకుంటారు. ఇటువంటిప్పుడు కొన్ని కొరతలు కొన్ని ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. టెక్నికల్ గా కూడా వాళ్ళు కూడా అక్కడ సరి చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ అధికారికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చిన్న పేషెంట్ల దగ్గర నుంచి అవగాహన లేక కొన్ని పొరపాటు భయంతో నేనేదో నాకు కావాలని చెప్పి చేశాను. వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే నాకు తగ్గిపోతుంది అనుకుంటాడు, సరిపడా తీసుకుంటే బాగుంటుంది అనుకోవట్లా, దీనికి ఎక్కువ వస్తే ఫ్రీగా ఉంటుంది అనుకుంటాడు. ఇటువంటి సార్ ఎక్కడ కొన్నిసార్లు జరుగుతాయమ్మా, జరగకుండా ఉండవు. నేను కాదట్లా. దాన్ని నేనేమంటానంటే ప్రతిపక్షాలు అల్లరి చేయడం కంటే ఇంకా ఎఫెక్టివ్ గా మనం ఎట్లా పనిచేయగలమో ప్రయత్నించాలి. రమేష్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల గురించి, కానీ అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనందరం ఉన్నప్పుడు హాస్పిటల్లో బెడ్కి డబ్బులు వసూలు చేయడం అలాంటివి కూడా చాలా చూసే ఉంటారు, మీ దృష్టి కూడా వచ్చే ఉంటాయి. అంటే ఈ సమయంలో ఇటువంటి చర్యలకు దిగడం అనేది అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారా? అటువంటివి రిపీట్ కాకుండా, అంటే ఇంజెక్షన్లు బ్లాక్లు అమ్మడం కానీ లేదంటే బెడ్స్కి డబ్బులు వసూలు చేయడం కానీ, చాలామంది నిరుపేదలే వస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర బెడ్కి వేలల్లో వసూలు చేయడం, ఇస్తేనే బెడ్ ఇస్తామని చెప్పడం. సో వీటి మీద ఎటువంటి నిఘా పెట్టబోతున్నారు? నిజం తల్లి, ఖచ్చితంగా బెడ్స్ అమ్ముకునే మాట వాళ్ళు ఉన్నారు, శవాల మీద డబ్బులు వేసుకునే మనుషులు ఉన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ 2,40,000కి 6 ఇంజక్షన్లు కొనడం నేను ఎదుర్కొంటాను, నేను చూశాను. నేను అదే కలెక్టర్ గారు సిపి గారు ఉండగా కూడా మొన్న మీటింగ్ లో కూడా మాట్లాడాను. దాని మీద పూర్తి కంట్రోల్ తీసుకొచ్చారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఫ్రీ చేశారు. ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎవరు ఇంటింటి పెడితే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అది ఈ కరప్షన్ అనేది ఒక్క రోజున రాలా, తరతరాలుగా వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం మెడికల్ ఫీల్డ్ లో మరీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద సివియర్ యాక్షన్ తీసుకున్నారు. నిన్న ఆర్డీఓ గారు కొందరు మచిలీపట్నంలో కూడా సస్పెండ్ చేశారు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకున్నారు. ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంబులెన్స్ విషయానికి వస్తే రమేష్ గారు, అంబులెన్స్ లో అంటే పేషెంట్ని తరలించడానికి లేదంటే తర్వాత డెడ్ బాడీని తీసుకువెళ్ళడానికి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. అంటే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయంటారు? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందమ్మా.
పేషెంట్ని తీసుకెళ్ళడానికి బెడ్ ఇవ్వడానికి డబ్బులు మాట్లాడే మాట నిజం. మీరు చెప్పిన శవాన్ని తీసుకెళ్లేదానికి డబ్బులు అడిగిన మాట నిజం. దీని మీద ఒక కంట్రోల్ తీసుకొస్తారు. ఖచ్చితంగా 2-3 రోజులు ఈ పాటికి చాలా వరకు రెక్టిఫై అయింది. అది రెక్టిఫై అవుతుంది కూడా. సో అయితే ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలు చూసుకుని అంటే క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి ఈ ప్రశ్న కూడా అడుగుతున్నాను. ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న దాని మీద అంటే ఆ విషయాన్ని వదిలేసి కరోనా పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలన్న దానిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడితే మంచిదే అన్న మాట వస్తుంది. నిజంగా కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయంటారా? అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఇది వదిలేసి దాని మీద పడుతున్నారు అనుకోవాలా? అమ్మా దీన్ని విమర్శ చేసుకుంటూ వెళ్తే చాలా లెక్క ఉందమ్మా. ఎక్కడన్నా ఈ మధ్యలో విమర్శ ఇప్పుడు ప్రతిపక్షంలో ఎక్కడ మేము టార్గెట్ చేస్తాం, ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాం మీరు చెప్పండి. మొత్తం కరోనా మీదే రాష్ట్ర యంత్రాంగం అంతా దాని మీద డిపెండ్ అయి ఉంది కదా, ఆ పని చేస్తుంది కదా. ఫలానా వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా? సో రీసెంట్గా చూస్తున్నాం కదా సంగం డైరీ కానీ ఇటువంటివి అంటే అటువైపు నుంచి ఏది వచ్చినా కానీ కక్షపూరిత చర్యల కిందే వాళ్ళు చేస్తున్న విమర్శ ఇది. టైము వాళ్ళు విమర్శ చేయడానికి ఇది టైం రైట్ టైం కాదు. కాకపోతే కరోనా తగ్గిన తర్వాత విమర్శలు చేయదు కానీ 3 సంవత్సరాల టైం ఉంది. అప్పుడు ఏదైనా వాళ్ళు మంచి పనులు చేసి చెప్పుకుంటూ ఉంటారు. ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చుంటానికి కారణం వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ కూర్చున్నారు. మేము కూడా అటువంటి తప్పులు చేస్తే ఆ స్థితికి మేము వెళ్తాం. ఖచ్చితంగా మేము ఏమనుకున్నామంటే ఆ తప్పులు చేయకూడదని నడుపుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అధికార దుర్వినియోగం అన్న విమర్శకి ఏం చెప్తారు? అధికారంలో ఉన్నాం కదా అని కక్షపూరిత చర్యలకు దిగుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి లీడర్ మీద వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కానీ ఏదో ఒకటి దాని మీద వాళ్ళ మీద ఒక నిందలు వేసి వాళ్ళని అరెస్ట్ చేయించడం కానీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు సాగనివ్వకుండా చేయడం కానీ ఈ సమయంలో ఇవి ఎందుకంటే ఈ టైంలో నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవడం అనేసి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నదానికి ఆ విమర్శకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదమ్మా వాళ్ళు అదే ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో ఈ కరోనా ఉంది, ఈ కరోనాని అడ్డం పెట్టుకుంటున్నారు అంతే. అదే ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కరోనా ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. సో కక్ష సాధింపు చర్యలు ఏం లేవంటారు? లేవండి. ఓకే. సో ఎంతవరకు దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుంది? ఏం చెప్తారు మీరు ప్రజలకి కరోనా సంబంధించి? ఖచ్చితంగా ప్రభుత్వం సాయి శక్తులా ప్రయత్నం చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకొచ్చి వ్యాక్సిన్ అందరికీ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. హాస్పిటల్లో ఇవాళ బెడ్స్ కోసం సాయి శక్తులా ప్రయత్నం చేస్తుంది. పెంచుకుంటూ వెళ్తున్నారు హాస్పిటల్స్. ఎవరు ఇబ్బంది పడకుండా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రకాలుగా దీని ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో ముఖ్యంగా మీడియా తోడ్పాటు, మీ తోడ్పాటు ఉండాలని కోరుకుంటున్నాను. సో సింహాద్రి రమేష్ గారు, ఏదైతే ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి సంబంధించి ఎక్స్గ్రేషియా ఒకటి విషయం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అంటే అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. కానీ అంటే వన్స్ ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఎంత ఇచ్చినా కానీ లేని మనిషిని ఎవరు తీసుకురాలేరు. ఆ లోటు ఆ కుటుంబానికి మనం ఎవరూ తీర్చలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అటు ప్రాణాలు పోవడం, ఆ విధంగా నిధులు అనేవి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం, ఇంకా లోటు బడ్జెట్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది. సో ఇటువంటి విమర్శలకి ఏం చెప్తారు మీరు? అంటే జాగ్రత్త పడితే ఈ అవసరం రాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం జాగ్రత్త పడితే ఇన్ని మరణాలు సంభవించవు. సో ఎక్స్గ్రేషియా ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ కుటుంబానికి ఆ లోటు తీర్చలేం. అసలు జాగ్రత్త పడితే ఇది కూడా ఉండదు కదా అంటున్నారు. ఇది అమ్మ ఎన్ని మాట్లాడుకున్నా ఇది ప్రపంచం అంతా, ఇది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది కాదు. ప్రపంచం అంతా ఉంది. ఆర్థికంగా సంపన్న దేశాల్లో కూడా చేతులు ఎత్తేసి ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి పరిస్థితిలో లేదు. ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే పరిపాలన జరుగుతుంది. ప్రజల్ని కాపాడటం కోసం సాయి శక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నేను నిద్రపోవట్లేదు, ఆయన నిద్రపోనిట్లేదు. ఖచ్చితంగా ఆ పనిలో నిమగ్నమై ఉండం, మంచిగా చేసుకుంటూనే వెళ్తున్నాం. చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఎందుకు ఇచ్చారు అన్న వాళ్ళే ఎందుకు ఇవ్వలేదని కూడా అదే మాట ఆ పక్క నుంచి ఇంకోటి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియదు కాదు. విమర్శల టైం కాదు ఇది. విమర్శలు తావులేదు. ఈ విభాగం నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళ తోడ్పాటు ఏమైనా ఉంటే బాగుంటుంది తప్ప ఇది మంచిగా లేదు. అంటే ఖజానా ఖాళీ అవుతున్న సమయంలో అంటే ఇన్ని ఉచిత పథకాలు అవసరమా? ఖాళీ అయ్యే ఉంది కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఖజానాలు ఏమున్నాయి? ఖాళీ అయింది ఖజానానే కదా. ఆ ఖజానానే పట్టుకుని అడ్డాకి ఏమి నడుపుతాడని అనుకున్నారు. కానీ అదే ఖాళీ అయిన ఖజానా నుంచి మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇన్ని ఉచితాలు అవసరమా అన్న విమర్శకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాకు ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను. నేను విజయవాడ వెళ్ళడానికి నాకు మంచి రోడ్డు కావాలి. ఆ మంచి రోడ్డు లేకపోతే డెవలప్మెంట్ అనేది పోట్లాడుతున్నాను.
4 మెతుకులు గొంతులో చెన్నవాడికి ఏమనుకుంటాడంటే నాకు భోజనం చాలా అనుకుంటాడు. ఆ భోజనం కావాల్సిన వాడికి తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారు 180 మందిగా ఉన్న పేదవాడికి ఈ కరోనా టైంలో పని లేని వాడికి కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతమయ్యాడు అంతే అన్నాం లేదు. సో ముందు ముందు కరోనా విపత్కర పరిస్థితులు ఏపీలో పరిస్థితులు కూడా తెలిసిందే మీకు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కబోతున్నారు, ప్రజలను ఎలా కాపాడబోతున్నారు, ఇప్పటివరకు ఏవైతే ప్రభుత్వం తరఫు నుంచి చర్యలు తీసుకున్నారో వాటిని ఇంకా ఏ విధంగా వేగవంతం చేయబోతున్నారు, ఎటువంటి పురోగతి తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా బెడ్ దొరకని పరిస్థితి లేకోకుండా మందులు అందేటట్టుగా పేషెంట్ జాగ్రత్త చూసినట్టుగా మంచిగా భోజనం పెట్టేట్టుగా వాళ్ళకి ఇబ్బంది అయినట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఇంకా మరింత గట్టిగా ఇంకా కావాల్సిన క్వారంటైన్ సెంటర్లు, హాస్పిటల్ బెడ్లు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించలేదు. ఈ కరోనా టైంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మనందరం బయటపడగలమో ఆ విధంగా చర్యలన్నీ తీసుకుంటున్నారు. ప్రభుత్వం దాంట్లో కష్టపడి పనిచేస్తుంది. అయితే హెల్ప్ లైన్ అనేది రమేష్ గారు, హెల్ప్ లైన్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏదైతే కోవిడ్కి సంబంధించి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారో వాటి మీద కూడా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఏదైనా అంటే ఒక హెల్ప్ లైన్ అనే కాదు, కరోనాకి సంబంధించి ప్రజలు ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నారని ప్రజాప్రతినిధులుగా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుందా? దీనిపై కూడా ఖచ్చితంగా విమర్శలు ఉన్నాయి. నాయకుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ పట్టించుకోని సందర్భాలు కొన్ని ఉన్నాయని ఏం చెప్తారు వీటికి? 100% అర్ధరాత్రిగా 3 నాకు ఉదయం నుంచి రాత్రి 1 గంట 2, 3, 4, 5, 6 కూడా నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. నేను తీసుకెళ్లి అడ్మిట్ చేస్తూనే ఉన్నాను. మా ఆర్డీఓ గారు నిద్రపోనివ్వట్లేదు. మొత్తం అంబులెన్స్ పనిచేస్తున్నాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా సొంత కారులో నా డ్రైవర్ని ఇచ్చి నేను పంపిస్తున్నాను హాస్పిటల్కి. హాస్పిటల్లో బెడ్ లేనప్పుడు మాత్రం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి మాత్రం కొంత కనిపించింది ఈ మధ్య. దాన్ని తగ్గించడానికి నేను ప్రయత్నం చేయాలా. కరోనా పేషెంట్ ఫోన్ చేస్తే పట్టించుకోకుండా ఉండవనే సమస్య లేదమ్మా. ఖచ్చితంగా పట్టించుకుంటున్నాం, తీసుకెళ్తున్నాం. అడ్మిట్ చేసేదంటే బెడ్ లేక కొంచెం టైం తీసుకునే మాట నిజం. 2-3 గంటలు కూడా 4-3 గంటలు కూడా టైం పడుతుంది ఒక్కొక్కసారి. ఆ ఇబ్బంది లేకుండా కూడా కొత్త సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. అన్నింటి సర్వీస్ కొంటే వెళ్తాం. మిగతా అన్ని చోట్ల అంటే మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల దృష్టికి ఇది వెళ్ళినా ఇవే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే స్పందన ఇలాగే ఉందా? అమ్మా ఇది ఎవరి గురించి అన్నా పక్క గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. మీ దగ్గర ఇంత టైంలో ఉన్నా నాకు ఇప్పుడు బందర్ నాని గారు మచిలీపట్నం నుంచి నేను ఆయన రమ్మన్నా. ఎందుకంటే 3 men కమిటీ చేస్తే కానీ రెమ్డెసివిర్ ఇంజక్షన్ చేయడానికి లేదన్నారు. ఎవరినైనా ఒక డాక్టర్ని అపాయింట్ చేసి అవరిగడ్డ హాస్పిటల్లో కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ చేయాలా, మీరు కాస్త వచ్చారని సరే ఆయన వచ్చేస్తానికి ఇప్పుడు వస్తున్నారు. నేను అనుకుంటూ అన్ని చోట్ల కూడా పని చేస్తాను ఉన్నాను. ఇంకొకసారి ఏం జరుగుతుందని ఆలోచించే టైం కూడా లేదమ్మా. మా కాన్స్టిట్యున్సీ సంగతి మాత్రం మేము గట్టిగా తిరుగుతున్నాం. అందరూ నేను పని చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, మీరన్న విషయానికి వద్ద అవనిగడ్డలో మీరు వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది? ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అవనిగడ్డలో మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు ప్రజలకి? అమ్మా ఇప్పుడు అవనిగడ్డలో కోవిడ్ సెంటర్ తీసుకొచ్చారని చెప్పారు. నాతో పాటు తిరిగే నా పార్టీ మిత్రులు, స్నేహితులు ఒక 7-8 కుటుంబాలకి హాస్పిటల్లో ఉండి పనిచేస్తున్నారు. ఆ కుటుంబాలు వాళ్ళు కరోనా బారిన పడి ఇళ్లలో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, కొందరు హాస్పిటల్లో ఉన్నారు. ఖచ్చితంగా మీరు కరోనా టైంలో డెవలప్మెంట్స్ గురించి అడగబాకండి. ఇంకో సందర్భంలో మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ సమయంలో డెవలప్మెంట్స్ అంటే కోవిడ్ కి సంబంధించి మీరు చెప్పారు కోవిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశామని. ఆ విధంగా కానీ బెడ్స్ దొరకకపోతే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించడం కానీ ఈ విధంగా అమ్మ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసాం. ఇవాళ 145 సిలిండర్లని ఎక్కడోసారి దాతల దగ్గర మేము తెచ్చాం. 145 సిలిండర్లు తీసుకొచ్చాం. గంటకు 75 సిలిండర్లు అవుతున్నాయి. రోజుకు 75 సిలిండర్లు అవుతున్నాయి. ఒక 75 సిలిండర్లు అయిపోతుంది. ఇంకో 75 సిలిండర్లు తీసుకొచ్చే పనులు వెహికల్స్ తిరుగుతున్నాయి. దానికి తోడు ఒక 9 కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి. కొత్త కోవిడ్ సెంటర్ ఒక దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ ఒక 40-50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెడుతున్నాం. అట్లాగే అపోలో డాక్టర్ సహకారం ఉంది. వీళ్ళందరూ చాలా మంది ఒక టీం వస్తుంది. దాంతోపాటు చల్లపల్లి కూడా ఒక ప్రయత్నం, ఒక దాత ఇంకొక ఆయన వచ్చారు, అక్కడ కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా కోవిడ్కి సంబంధించిన సావులు తగ్గించడం కోసం మా సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నాం. మాది మెడికల్ ఫీల్డ్ కాకపోయినా వాళ్ళందరినీ కలుపుకుని ఆ పనిచేసే పనులు ఉన్నాం. అయితే వైద్యుల కొరత కానీ సిబ్బంది కొరత కానీ దానికి సంబంధించి ఆ విషయంలో ఏమైనా రిక్రూట్ చేసుకుంటున్నారా? ఆ కొరత లేకుండా చూడడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వైద్యుల కొరత, సిబ్బంది కొరత లేదు. కొంచెం నర్సింగ్ కొరత ఉంది కొద్దిగా. దాన్ని కూడా ఇవాళ మాట్లాడి ఫిల్ఫిల్ చేయడం ప్రయత్నం చేస్తాం. సో కర్ఫ్యూ కానీ అలాగే అంటే ఇప్పుడు లాక్డౌన్ విషయానికి వస్తే రమేష్ గారు
ప్రస్తుత పరిస్థితిని బట్టి లాక్డౌన్ పొడిగించే ఆలోచన ఉందా? ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో దీనికి సంబంధించి? ఇంత పరిస్థితి బట్టి అనివార్యంగా జరుగుతూ ఉంటుంది. నేను దాంట్లో లేను కానీ అది నాకు తెలిసిన విషయం కాదు, కానీ ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇంకా దాన్ని చేసేది ఏముండదు. ఇంకా లాక్డౌన్ పెట్టిన తర్వాత మంచి ఫలితాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని పెంచుకుంటూ వెళ్తారు కంట్రోల్ అయ్యే వరకు. దాంట్లో అనుమానమే ఉండము. ఓకే, సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నియోజకవర్గ ప్రజలకు కానీ అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఫస్ట్ అయితే అవనిగడ్డలో ప్రజలకు మీరు కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎటువంటి భరోసా ఇస్తున్నారు రమేష్ గారు? ఆ తర్వాత ఏపీ ప్రజలకి ప్రభుత్వం తరపున మీరేం భరోసా ఇస్తారో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అవనిగడ్డలో ఇంకా ఏమేమి ఏర్పాటు చేయబోతున్నారు? ఎందుకంటే పరిస్థితి తీవ్రత చూస్తున్నాం మనం రోజు రోజుకి. సో ఎటువంటి ఏర్పాట్లు ఇంకా ముందు ముందు చేయబోతున్నారు మీరు? నేను మా నియోజకవర్గ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, మానసికంగా ధైర్యంగా ఉండండి. కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కరోనాకు భయపడితే ప్రాణాలు పోతాయి. భయపడద్దు, భయపడకుండా ధైర్యంగా ఉండండి. 96, 94, 97, 98 ఉండోళ్ళు హోమ్ ఐసోలేషన్లో అక్కడున్న ఏఎన్ఎంతో సంప్రదించి, కొందరు డాక్టర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అవి మేము ఇస్తున్నాం, వాళ్ళతో సంప్రదించి మందులు తీసుకోండి. ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా మాకు ఫోన్లు చేయండి. ఏదో ఒక హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం చేస్తాం, చేరుస్తాం. మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్తాం. అతి త్వరలో 4-5 రోజుల్లోనే ఇంకో కోవిడ్ సెంటర్ ఒక 30కో 40కో 25కో ఇంకొక ఎవరైతే 94-90 మధ్యలో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళ ఆ కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టి ట్రీట్ చేసి, ఏదైనా ఇబ్బందిగా ఉందంటే పెద్ద హాస్పిటల్ పంపించడం, లేదంటే డిశ్చార్జ్ అయ్యాక అక్కడ జాగ్రత్తగా చూడటం చేద్దాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎవరన్నా పేషెంట్లు టైఫాయిడ్ అని చెప్పి కోవిడ్తో బయట తిరుగుతున్నారు. నేను నిన్న ప్రతి మండలంలోనూ ఆర్ఎంపీలతో మీటింగ్ పెట్టి టైఫాయిడ్ ఉండేవాళ్ళకి కూడా మీరు కోవిడ్ టెస్ట్ చేయండి. టైఫాయిడ్ అని చెప్పి ఇళ్లలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కోవిడ్ పెరగడానికి అది ముఖ్య కారణం. దాన్ని జరగకోకుండా ప్రతి ఒక్క డాక్టర్ది మీది బాధిస్తా అని చెప్పి మీరు తీసుకోమని చెప్పి ఆ పెట్టబోయే కోవిడ్ సెంటర్లో ఆర్ఎంపీలందరినీ తలొక రోజుకు ఒక్క డాక్టర్ గారు అందరూ మేము పనిచేయమని అడిగాను. మీరందరూ పనిచేసేట్టుగా ఉంది. ఇవాళ మన నియోజకవర్గ ప్రధానికంలో సాగులు తగ్గించడం కోసం మ్యాక్సిమం మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. దానికి తోడు మీడియా మిత్రులు, మీడియా వాళ్ళు మానసిక ధైర్యం ప్రజలకు కల్పించండి. ఈ కోవిడ్ మూలంగా 194 మంది బయటపడిపోతారు. 6 రిస్క్ వస్తుంది. ఆ 6 రిస్క్ నుంచి కూడా బయటపడేయటం కోసం, సాగు లేకుండా చూడటం కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అండి సింహాద్రి రమేష్ గారు. సో ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుందో ప్రజలకు చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ అండి సింహాద్రి రమేష్ గారు. నమస్కారం ఉంటుందండి. సో చూశారు కదా, అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, అలాగే ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత లేకుండా ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోంది అని ఆయన చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ప్రజలందరూ కూడా మానసిక ధైర్యంతో ఉండాలి, కోవిడ్ విషయంలో ఎవరు భయపడవద్దు, అధైర్యపడవద్దు, మానసిక ధైర్యంతో ఉండాలని రమేష్ గారు చెప్పడం చూసాం. మళ్ళీ మరో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.